Good evening, children. Today's our topic world between world wars. Children, already మనం రైజ్ ఆఫ్ ఫ్యాసిజంని డిస్కస్ చేసాం. ఇప్పుడు రైజ్ ఆఫ్ నాజిజాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నట్లయితే హిట్లర్ వాజ్ ఏ పవర్ఫుల్ స్పీకర్. హిస్ ప్యాషన్ అండ్ హిస్ వర్డ్స్ మూవ్ మెనీ పీపుల్. He promised to build a strong nation under the justice of Versailles Treaty and restore the dignity of Germany people. He promised employment for those looking for work and a secure future for the youth. He promised to remove all foreigner influence and fight all foreigner conspirations against the Germany. Children, conspirations means secret plans. Children, అసలుకి మనకి ఇప్పుడు ఇది మనం చూసినట్లయితే హిట్లర్ వాజ్ ఏ పవర్ఫుల్ స్పీకర్ అని చెప్తున్నాడు. అసలుకి హిట్లరు పవర్ఫుల్ స్పీకర్గా అగ్రీ చేసింది ఎవరు అని మనం చూసినట్లయితే జర్మన్ పీపుల్. ఎందుకు జర్మన్ పీపుల్ అంతగా అగ్రీ చేశారు? మళ్ళీ హిస్ ఫ్యాషన్ అండ్ హిస్ వర్స్ మూడ్ మెనీ పీపుల్ అంటున్నాడు. ఆ పీపుల్ ఎలాగా ఆయన కోసం అనేసేసి మూవ్ అయ్యారు అని మనం చూసినట్లయితే ఫస్ట్ అసలుకి ఈయన ప్రామిస్ చేయటానికి కారణం ఏంటి, ఈయన ప్రామిసెస్ని ఎందుకు జర్మన్ పీపుల్ అంతగా అగ్రీ చేశారు అన్నది మనం అసలుకి ఫస్ట్ హిట్లర్ గురించి తెలుసుకొని మనం ఈ పారాగ్రాఫ్ని డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ దిస్ పిక్చర్ చిల్డ్రన్. ఈ పిక్చర్ మనం చూస్తుంది అడల్ఫ్ హిట్లర్ చిల్డ్రన్. ఆయన ఫుల్ నేమ్ వచ్చేసేసి అడల్ఫ్ హిట్లర్. ఓకే, ఈయన ఎప్పుడు పుట్టాడని మనం చూసినట్లయితే చిల్డ్రన్, హీ వాజ్ బోర్న్ ఆన్ April 28, 1889లో ఈయన పుట్టాడు చిల్డ్రన్. అది కూడా ఏరియా ఎక్కడ అనేసి మనం చూసినట్లయితే ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆస్ట్రియాలో పుడతాడు చిల్డ్రన్. ఓకే, ఆస్ట్రియాలో ఒక స్మాల్ విలేజ్లో. ఓకే, అయితే ఈయన యొక్క పొజిషన్ ఏంటి, మిడిల్ క్లాసా, హయ్యర్ క్లాసా, పూర్ అదే అంటే పూర్ క్లాసా అని మనం చూసినట్లయితే వీళ్ళు వచ్చేసేసి బిలో పావర్టీ అనమాట, పూరర్ క్లాస్లోనే ఉన్నాడు. ఓకే, కాబట్టి ఈయన ఫాదర్ ఏంటి అని అంటే ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడు చిల్డ్రన్. కాబట్టి హిట్లరు ఎప్పటికైనా కానీ ఈయన గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్నది వాళ్ళ ఫాదర్ యొక్క ఎయిమ్ అనమాట. ఓకే, దీన్ని బట్టి అకౌంట్ ఆఫ్ పావర్టీ ఏమవుతుంది అని అంటే ఈ స్టడీస్, ఈయన యొక్క స్టడీస్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నది ఈయన కంప్లీట్ చేయలేకపోతాడు. అలా హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తేనే కదా చిల్డ్రన్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేది. కాబట్టి ఈయన ఫస్ట్ ఆయన ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తాడు అని అంటే ఆర్టిస్ట్గా అవ్వాలనేసేసి అనుకుంటారు ఫ్రమ్ ద బిగినింగ్. అప్పుడు ఆర్టిస్ట్గా అవ్వాలనేసేసి 18 years టైమింగ్లో ఆయన ఈ ఆస్ట్రియాని వదిలేసేసి వెళ్తాడు చిల్డ్రన్. వెళ్ళిపోయిన తర్వాత జర్మనీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న కల్చర్ ఆయనకి నచ్చదనమాట. ఏంటి అంటే అసలుకి ఈయనున్న సొసైటీ వచ్చేసి ఆస్ట్రియా తర్వాత జర్మన్ రెండు ఒకటే కదా, స్కిప్ చేశారు కానీ. కాబట్టి అక్కడున్న జర్మన్స్ అందరూ ఏమనుకునేవాళ్ళు అని అంటే ఆ సొసైటీలో ఎవరు రిచ్గా ఉండేవాళ్ళు అని అంటే అసలుకి జర్మన్ సొసైటీలో జూయిష్ పీపుల్ రిచ్గా ఉండేవాళ్ళు. హయ్యర్ పొజిషన్స్ అన్నీ కూడా వాళ్ళు లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. లోయర్ పొజిషన్స్లోనేమో ఈ ఆస్ట్రియన్స్ జర్మన్స్ ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల ఆ సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా జూయిష్ పీపుల్ అంటే ఇష్టం ఉండేది కాదు. అలాంటి సొసైటీలో పుట్టిన ఒక వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే ఈ హిట్లర్ అనమాట. ఓకే, కాబట్టి ఆల్రెడీ సొసైటీలో ఒక నెగిటివ్నెస్ అన్నది జూయిష్ మీద వాళ్ళకి ఉంది. అలాంటి టైమింగ్లో ఈయన పూర్గా ఉన్నాడు. దానికి తోడు ఈయనకి పెద్ద ఎడ్యుకేషన్ కూడా మనకి కనిపించదు. అందువల్ల ఈయన ఏం చేస్తాడంటే 18 years టైమింగ్లో పెయింటింగ్ నేర్చుకోవడానికి వెళ్తాడు. ఆ పెయింటింగ్లో తర్వాత ఆర్కిటెక్చర్ గురించి చూస్తే ఆ ఆర్కిటెక్చర్, ఆ పెయింటింగ్ కూడా ఎవరి గురించి ఉంటాయి అని అనేసి మనం చూసినట్లయితే జూయిష్ పీపుల్ గురించే ఉండే అనమాట. ఇంకా తర్వాత లిటరేచర్ కోసం అనేసి వెళ్తాడు చిల్డ్రన్. ఇంగ్లీష్ లిటరేచర్ తర్వాత వీటి కోసం వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ లిటరేచర్లో కూడా ఏమి ఎక్కువగా కనిపిస్తాయి అంటే జూయిష్ యొక్క మోరల్స్, జూయిష్ యొక్క లగ్జరీ థింగ్సే ఈయనకి కనిపిస్తాయి. దానివల్ల ఏం చేస్తాడంటే అసలు చదవటం మానేస్తాడు అనమాట. మానేసేసి ఏం చేస్తాడు అని అంటే ఈయన ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వరల్డ్ వార్లో అసలుకి హిట్లర్ యొక్క పొజిషన్ ఏంటి అని మనం చూసినట్లయితే ఆయన వచ్చేసేసి చిల్డ్రన్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్ 1900
14లో మనకి తెలుసు కదా చిల్డ్రన్, ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని. ఆ టైమింగ్లో హిట్లర్ ఏం చేస్తాడంటే బవేరియా నుంచి జర్మన్స్కి ఒక సోల్జర్గా ఆయన ఏం చేస్తాడు, ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఈయన జాయిన్ అయినప్పుడు ఆయన చేసింది వర్క్కి ఏమవుతుంది అని అంటే ఒక అవార్డు కూడా ఇస్తారు చిల్డ్రన్. ఆ అవార్డు వచ్చేసి ఐరన్ క్రాస్ ఫర్ షోయింగ్ బ్రేవరీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఓకే, ఇది ఆయనకి ఇచ్చిన అవార్డు అనమాట. ఎందుకు అని అంటే ఫాస్ట్ మెసెంజర్ అనమాట ఈయన. ఎందుకంటే ఏవైనా అంటే ఆయన ఏం చేశాడు అని అంటే చిల్డ్రన్, ఈయన చేసింది వెపన్స్ అన్నిటినీ కూడా ఫాస్ట్గా కమాండర్స్కి అందించేవాడు. అలాగే ఫాస్ట్గా ఏదైనా మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ని అందించేవాడు అనమాట. అందువల్లనే ఈయనకి ఈ అవార్డు అన్నది ఇచ్చారనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మీకు క్రాస్ కనిపిస్తుంది కదా, ఈ క్రాసే వచ్చేసేసి ఐరన్ క్రాస్ అనమాట. ఆయనకి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన అవార్డులో ఇచ్చిన క్రాసే ఇది. అలాగే చిల్డ్రన్ మనం చూసినట్లయితే హిట్లర్ ఇంకా ఎలాగా ఫీల్ అయ్యాడో ఆఫ్టర్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే అసలుకి జర్మనీ అన్నది ఓడిపోయే కంట్రీ కాదు, అసలుకి దాన్ని ఎవరు డిఫీట్ చేయలేరు జర్మనీని అన్న ఫీలింగ్ హిట్లర్కి ఎక్కువగా ఉండేది. అసలుకి అలా డిఫీట్ అవ్వడానికి కాజ్ ఏంటి అని అంటే ఈ జూయిష్ యొక్క కమ్యూనిటీ వల్లనే, వీళ్ళ వల్లనే ఓడిపోయాం, కానీ లేకపోతే అసలు మేము ఓడిపోయే వాళ్ళం కాదు అనేసి ఒక ఐడియాలజీ ఈయనలో ఉందన్నమాట. కాబట్టి ఆ నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడంటే మనందరికీ తెలుసుగా చిల్డ్రన్, ఆల్రెడీ ట్రీటీ ఆఫ్ వెస్సాయిల్స్ వల్ల ఏం చేశారు, జర్మనీ స్కిప్ చేసినప్పుడు అక్కడ ఏ పార్టీ ఏర్పడింది అని అంటే వైమర్ రిపబ్లిక్ పార్టీ అన్నది ఏర్పడింది. అది ఎవరు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ట్రీటీ ఆఫ్ వెస్సాయిల్స్లో ఉన్న ఎవరైతే విన్నింగ్ నేషన్స్ ఉన్నాయో అవి ఏర్పరిచిన పార్టీ అనమాట. అయితే జర్మన్లో ఉన్న పార్టీ ఏం పార్టీ అని అంటే సోషలిస్ట్ జర్మన్ లేబర్ పార్టీ చిల్డ్రన్. ఓకే, ఆ లేబర్ పార్టీలో ఫస్ట్లో 30 మెంబర్సే ఉన్నారు. ఆ పార్టీలో ఈయన ఆఫ్టర్ వరల్డ్ వార్ తర్వాత ఈయనకి ఈ అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఆ ఆర్మీని వదిలేసేసి ఆ పార్టీలో జాయిన్ అవుతాడు అనమాట. ఓకే, ఇప్పుడు నుంచి మన టెక్స్ట్ బుక్ డిస్కషన్లోకి వెళ్దాం చిల్డ్రన్. ఫస్ట్ లైన్ మనం చూసినట్లయితే హిట్లర్ వాజ్ ఎ పవర్ఫుల్ స్పీకర్ అంటున్నాడు. ఎందుకు ఆయన పవర్ఫుల్ స్పీకర్గా అయ్యాడు అంటే మనం చూసినట్లయితే చిల్డ్రన్, హీ బిగాన్ టు ప్రాపగేట్ హీస్ ఐడియాస్ అమాంగ్ ద పీపుల్ అండ్ అడ్రస్సింగ్ హ్యూజ్ ఆడియన్స్. అసలు అప్పటికే మనం చూసినట్లయితే ఎందుకు హ్యూజ్ ఆడియన్స్గా ఉన్నారు అని అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, టెరిటరీ లేకపోవటం వల్ల వాళ్ళంతా క్లబ్ అయి ఉన్నారు. దానికి తోడు వాళ్ళు చేయటానికి వర్క్ కూడా లేదు కదా చిల్డ్రన్. అలాంటి టైమింగ్లో హిట్లర్ ఏం చేశాడు అని అంటే ఆయన ఐడియాలజీని ఫస్ట్గా అనౌన్స్ చేయటం అన్నది, ప్రాపగేట్ చేయటం అన్నది మొదలుపెట్టాడు అనమాట. ఆ ఐడియాలజీ ఏంటి అని అంటే జర్మన్స్ అన్న వాళ్ళు ఓడిపోరు అన్నది ఒకటి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టు చిల్డ్రన్ ఏమేమి తీసుకొని వస్తానన్నాడు చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్. హిస్ ఫ్యాషన్ అండ్ హిస్ వర్డ్స్ మూడ్ మెనీ పీపుల్. ఆయన యొక్క స్టైల్ కానీ, ఆయన యొక్క మాట తీరు కానీ, తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ ఏమైపోయేవాళ్ళంటే అందరు చిల్డ్రన్ మంత్రముగ్ధులు అంటారు చూడండి, అలాగా మారిపోయేవాళ్ళంట. అంటే ఆయనకి అందరూ అడాప్ట్ అయిపోయేవాళ్ళని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అని అంటే ఒక డ్రగ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళంట ఆయన మాటల్ని. అంతగా ఎందుకంటే వాళ్ళు అంతగా కృంగిపోయి ఉన్నారు చిల్డ్రన్. మనం జర్మన్ డిప్రెషన్లో మనం చూసింది, ఆయన ఎకనామీలో చూసింది ఏంటి అంటే అదే, వాళ్ళకి తినటానికి కూడా తిండి లేక క్రైమ్స్కి యూత్ పాల్పడింది అని మనం చూస్తున్నాం. అలాంటి టైమింగ్లో ఈయన ఇచ్చే ప్రామిసెస్ వల్ల, తర్వాత ఈయన ఇచ్చిన ఒక మెసేజ్ వల్ల వాళ్ళందరూ కూడా ఈయనని బాగా ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. అలాగే చిల్డ్రన్ ఒక హిట్లర్ యొక్క స్పీచ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండేదని చెప్తున్నారు చిల్డ్రన్. ఎందుకు అట్రాక్టివ్గా ఉందంటే సొసైటీకి దగ్గరగా, సొసైటీ ఏది మాట్లాడితే ఇష్టపడుతుంది జర్మన్ సొసైటీ, అలాంటి స్పీచే ఆయన ఇచ్చేవాడు కాబట్టి. ఓకే, కాబట్టి ఆయన ఏమని ప్రామిస్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రామిస్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ నేషన్. వాళ్ళ నేషనాలిటీ అన్నది ఆల్రెడీ మనం చూసాం, యూరోపియన్ ఐడియాలజీ అనేసి కదా. అందులో ఈయన తీసుకున్నది ఏంటి అని అంటే నేషనలిజం అన్నది ఆయన ఫస్ట్గా దాన్నే ఎక్కువగా దాన్ని ప్రాపగండా చేశాడనమాట. మనమంతా జర్మన్స్ మనం ఏం చేయాలి అంటే మనం ఎప్పుడు ఓడిపోయే వాళ్ళం కాదు, మనమే అసలుకి వరల్డ్ మొత్తాన్ని కూడా రూల్ చేయాల్సిన వాళ్ళం అన్న ఒకలాంటి ఐడియాలజీని వాళ్ళలో వేస్తాడనమాట. ఇంకేం చెప్తున్నా చూడండి,
అండూ ద జస్టిస్ ఆఫ్ ట్రీటీ వెస్సాయిల్స్ ట్రీటీ కదా. మనం ఆల్రెడీ వెస్సాయిల్ ట్రీటీలో అగ్రిమెంట్ మనం చూసాం. ఈ అగ్రిమెంట్కి జర్మన్ మీద ఒక జస్టిస్ చేస్తున్నప్పుడు చిల్డ్రన్ ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తప్పకుండా జర్మనీ ఉండాలి. అలాంటిది జడ్జిమెంట్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు అసలు జర్మనీ లేకుండా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని ఎలాగ ఫీల్ అయ్యారు చిల్డ్రన్? అన్జస్టిస్, అది ఒక జడ్జిమెంటే కాదు అన్నట్లుగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఇంకేమని చెప్తున్నారు చిల్డ్రన్? జడ్జిమెంట్ వాళ్ళని పిలవలేదు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే డిగ్నిటీ ఆఫ్ జర్మన్ పీపుల్, అసలుకి జర్మన్ పీపుల్కి ఒక డిగ్నిటీ అన్నది, రెస్పెక్ట్ అన్నది కోల్పోయింది ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల. అలాంటి డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ని జర్మన్ పీపుల్స్కి తీసుకొని వస్తాము అని చెప్పిన పర్సన్ ఎవరు అని అంటే హిట్లర్గా మనకు కనిపిస్తున్నాడు. ఓకే, తర్వాత ఇంకా మనం చూసినట్లయితే హీ ప్రామిస్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ వర్క్. వాళ్ళందరూ ఆల్రెడీ మనం చూసాం చిల్డ్రన్ పైన దాంట్లో ఎకనామిక్ డిప్రెషన్లో, జర్మన్ డిప్రెషన్లో మనం చూసింది ఏంటి చిల్డ్రన్? వాళ్ళ నెక్కి ఏ వర్క్ అయినా విల్లింగ్ టు వర్క్, మేము ఏ వర్క్ అయినా చేస్తాము అనేసి కార్డ్స్ని వాళ్ళు హ్యాంగ్ చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్. కాబట్టి వాళ్ళకి ఇలా హ్యాంగ్ చేసుకోవటం ఏంటి అసలుకి? మన జర్మనీ ఇలాంటి పొజిషన్లో కాకుండా అసలుకి వర్క్ అన్నది ఉంటే అది జర్మనీలోనే ఉండాలి అన్నంతగా తీసుకొని వస్తాను అనేసి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? ఫ్యూచర్ యూత్కి ఆయన ఇస్తున్నది ఏంటి అని అంటే మీ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్గా ఉండేటట్టుగా చూస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు. ఇంకా ఏం ప్రామిస్ చేస్తున్నాడు మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఈ ప్రామిస్ టు మూవ్ ఆల్ ఫారినర్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరైతే ఫారినర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే చిల్డ్రన్ వాళ్ళ కంట్రీ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఫారినర్సే కదా. కాబట్టి ఈ ట్రీటీ ఆఫ్ వెస్సాయిల్స్లో మనం చూసినట్లయితే వెస్సాయిల్స్ ట్రీటీలో వాళ్ళంతా ఫారినర్స్ కిందే, ఎందుకంటే జర్మన్స్ ఎవరు లేరు అక్కడ వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమైతే ఉందో, వాళ్ళు ఏవైతే వీళ్ళ మీద మీరు వెపన్స్ని క్రియేట్ చేయకూడదు, తర్వాత మీరు ఇంతవరకే ల్యాండ్లో ఉండాలి, మీరు ఇండస్ట్రీస్ని పెట్టకూడదు, ఇవన్నీ కూడా చెప్పితే అలాంటి వాటి వల్ల వాళ్ళు ఏ వర్క్ చేసి మరి వాళ్ళకి ఫుడ్ అన్నది తెచ్చుకోవాలి, తర్వాత వాళ్ళు అంతగా క్లబ్ చేసేస్తే వాళ్ళు ఆ పీపుల్ అందరికీ సఫిషియెంట్గా హౌసెస్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటి వాటి వల్ల ఏమని చెప్తున్నాడు? వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవన్నీ ఏం చేస్తారంటాడు? రిమూవ్ చేసేస్తాము అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేస్తాము అని చెప్తున్నాడు. ఆ గవర్నమెంట్ రూల్స్ ఏంటి చిల్డ్రన్? వైమర్ రిపబ్లిక్ రూల్స్ని బ్రేక్ చేస్తాము అని చెప్పాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇంకేం చెప్తున్నాడు మనం చూసినట్లయితే కాన్స్పిరెన్సీస్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? సీక్రెట్ ప్లాన్స్. ఎవరైతే ఈ ఫారినర్స్ తర్వాత ఈ ట్రీటీ ఆఫ్ వెస్సాయిల్స్లో వీళ్ళు సీక్రెట్గా జర్మనీ మీద ఏవైతే వీళ్ళు అబాలిషన్స్ పెట్టారో వాటినన్నిటినీ కూడా అగెనెస్ట్ ద జర్మనీ, వేటిని కూడా జర్మనీ ఫాలో అవ్వదు. వాళ్ళందరికీ కూడా ఎవరైనా వీళ్ళ మీద సీక్రెట్గా వీళ్ళ మీద ఏమైనా ఎనిమీగా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పటికీ ఎగనెస్టే జర్మనీ అనేసి ఇలాంటి స్పీచ్ అన్నది ఇచ్చి అక్కడున్న యూత్ని చిల్డ్రన్, నాట్ ఓన్లీ యూత్, ఉమెన్, తర్వాత 3 years చైల్డ్ కార్డ్ నుంచే ఈయన యొక్క స్పీచ్కి ఇష్టపడే వాళ్ళంట చిల్డ్రన్. ఆయన స్పీచ్తో నేషనలిజం అన్నది బాగా ఫామ్ అయినది ఎప్పటి నుంచి అని అంటే హిట్లర్ యొక్క స్పీచ్ కార్డ్ నుంచి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఏ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. అసలుకి హిట్లర్ యొక్క న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి అని అసలు ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, న్యూ స్టైల్ అంటే చిల్డ్రన్ అప్పటిదాకా ఎవరు ఫాలో చెయ్యనివి అలాంటివి న్యూగా తేవటాన్నే మనం ఏమంటాం? న్యూ స్టైల్ అంటాం కదా. ఆ న్యూ స్టైల్ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి చిల్డ్రన్, ద రెడ్ బ్యానర్స్ విత్ ద స్వస్తిక్. అంటే ఇలాంటి బ్యానర్ అన్నది నాజీయిజంతోనే స్టార్ట్ అయిందని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? నాజీ సెల్యూట్. ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇదే నాజీస్ యొక్క సెల్యూట్. ఓకే, తర్వాత ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్? అండ్ ద రిచువల్ అరౌండ్స్ ఆఫ్ ద అప్లోజ్ అంటున్నాడు చిల్డ్రన్. అప్లోజ్ మీన్స్ క్లాపింగ్. ఎప్పుడైతే హిట్లర్ వచ్చేసేసి స్పీచ్ ఇస్తాడో, ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నాజీ సెల్యూట్ చేస్తారు.
ఆ నెక్స్ట్ వచ్చేసేసి ఏం చేస్తారు చిల్డ్రన్, క్లాపింగ్ ఇస్తారనమాట. ఆ క్లాపింగ్తో వాళ్ళ యొక్క సెల్యూట్తో వాళ్ళ బ్యానర్స్తో అక్కడున్న సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హిట్లర్కి సపోర్ట్ చేస్తూ ఎలాగ మారిపోతారని చెప్తున్నారు చిల్డ్రన్, యూనిటీ అమాంగ్ ద పీపుల్, వాళ్ళ ఆ సొసైటీలో యూనిటీని అన్నది తీసుకొని వస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఆఫ్టర్ ద స్పీచెస్ were all parts of this display of power. ఇవే వాళ్ళకి యొక్క నాజీ యొక్క పవర్ అని చెప్తున్నాడు అనమాట. ఏంటి చిల్డ్రన్ ఆ నాజీ యొక్క పవర్? తర్వాత న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అని మనం చూసినట్లయితే ఈ రెడ్ బ్యానర్, తర్వాత వచ్చేసి నాజీ సెల్యూట్, తర్వాత నాజీ క్లాపింగ్, తర్వాత ఆయన స్పీచ్, వీటి ద్వారానే ఎక్కువగా మాస్ కమ్యూనిటీస్ని అండ్ ఎక్కువ జర్మన్స్ని ఈయన అట్రాక్ట్ చేశాడు. అదే వాళ్ళ యొక్క డిస్ప్లే ఆఫ్ పవర్, వాళ్ళ పవర్ అసలుకి అదే అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే అసలుకి జర్మన్ సొసైటీకి ప్రాబ్లమ్స్ ఎవరు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్, Hitler mobilized his supporters by promoting to establish the racial supremacy of Aryans అంటున్నాడు. ఆరియన్స్ అంటే ఎవరని చెప్తున్నాడు చిల్డ్రన్? జర్మన్స్ అంటున్నారు ఓవర్ ద వరల్డ్. ఓకే, తర్వాత ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, హీ ఆల్సో టార్గెటెడ్ మైనారిటీ కమ్యూనిటీస్ లైక్ జూయిష్, జిప్సీస్ ఎక్సెట్రా యాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అసలుకి జర్మన్లో ఉన్న ఈ కండిషన్కి ప్రాబ్లం ఎవరు అని మనం చూసినట్లయితే అది జూయిష్ పీపుల్, తర్వాత వచ్చి జిప్సీస్ అని చెప్తున్నాడు. అలాగే ఆరియన్స్నిగా ఈయన ఏమనుకున్నాడు అంటే జర్మన్స్ యొక్క రేస్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్, అదే రేషియల్. ఈ రేషియల్ అంటే ఏంటి? వాళ్ళ రేస్ అనమాట. వాళ్ళ రేస్ ఎలా ఉంటుంది అనేసి మనం చూసినట్లయితే పేల్ స్కిన్ అంటే పాలిపోయిన స్కిన్ మనం అంటాం చూడండి, అంత వైటిష్లో ఉంటారంటున్నాడు. తర్వాత వచ్చేసి బాయిండ్ హెయిర్ చిల్డ్రన్ అంటే ఏంటంటే బ్రౌన్ హెయిర్ ఉండేది అనమాట. తర్వాత వాళ్ళకి బ్లూ ఐస్ ఉండేవి. తర్వాత చిల్డ్రన్ ఆరియన్స్ అంటే టాప్ అనమాట. అంటే జర్మన్ సొసైటీలో టాప్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఈ జర్మన్సే. తర్వాత మైనారిటీస్ అంటే వాళ్ళ తర్వాత తక్కువగా అయితే స్మాల్ కమ్యూనిటీస్ ఎవరు అంటే జూయిష్ పీపుల్, తర్వాత వచ్చేసి జిప్సీస్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, జూయిష్ పీపుల్ మనకి తెలుసుగా చిల్డ్రన్. అలాగే జిప్సీస్ వచ్చేసి బ్లాక్గా ఉండే జిప్సీస్తో పాటు ఇంకా బ్లాక్స్ కూడా అక్కడ ఉండేవాళ్ళు చిల్డ్రన్. అసలుకి ఈ జిప్సీస్ ఎవరు అని అంటే అక్కడ ఉన్న జర్మన్ పక్కనే రోమన్స్ ఉండేవాళ్ళు కదా చిల్డ్రన్, రోమన్ సొసైటీలో ఉండేవాటి వాళ్ళు అనమాట. ఓకే, అయితే ఈ జిప్సీస్ యొక్క క్యారెక్టర్ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, జిప్సీస్ వర్ నొమాడిక్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే అసలు ఏంటి అంటే వరల్డ్ త్రూ కూడా ఈ జిప్సీస్ అన్న వాళ్ళు నొమాడిక్ అంటే ఏంటి చిల్డ్రన్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అయ్యేటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎక్కడ కూడా స్టాండర్డ్గా ఒక చోట సెటిల్ అయి ఉండేవాళ్ళు కాదనమాట. ఓకే, అలాంటి వాళ్ళనే జిప్సీస్ అంటారు చిల్డ్రన్. మన ఇండియాలో కూడా పంజాబ్స్లో కొంతమందిని పంజాబీని ఏమంటారంటే ఈ జిప్సీసే అని పిలిచేటోళ్ళు అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్టు ఇంకేమని చెప్తున్నారు చిల్డ్రన్, అండ్ సమ్ జూయిష్ ఓన్డ్, మళ్ళీ ఇంకా ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్ మనం చూసినట్లయితే సమ్ జూయిష్ ఓన్డ్ పోన్ షాప్స్ అండ్ లెట్ ద మనీ మెనీ మిడిల్ క్లాస్ జర్మన్స్ కుడ్ బి టర్న్డ్ అగెనెస్ట్ దెమ్ అంటున్నాడు చిల్డ్రన్. అసలుకి జూయిష్ ఓన్డ్ పోన్ షాప్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఏవైనా కానీ జర్మన్స్ యొక్క ల్యాండ్ని లోన్ లాగా పెట్టి దాని మీద మనీని జూయిష్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మన బ్యాంక్స్ లాగా. ఓకే, ఆ విధంగా మనం అంతవరకు చెప్పుకునే వాళ్ళంగా చిల్డ్రన్ ఏంటి అంటే బార్కర్ సిస్టమ్ అనేసి ఆ టైప్లో ఏవైనా థింగ్స్, అది గోల్డే కానీ తర్వాత ల్యాండ్ పేపర్సే కానీ లేకపోతే కాస్ట్లీ థింగ్ ఏదైనా కానీ తర్వాత కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్సే కానీ అలాంటి ఏవైనా కానీ ఈ జూయిష్ దగ్గర దాన్ని పెట్టి బారోగా ఉంచి దాని మీద వీళ్ళు మనీ తీసుకునేవాళ్ళు అనమాట జర్మన్స్. అలా తీసుకున్నప్పుడు ఏం చేయాలి తర్వాత వాళ్ళకి లోన్ పే చేయాలి కదా, వాళ్ళు తీసుకున్న లోన్ని పే చేయాలి. అలా పే చేసే టైమింగ్లో కొన్నిసార్లు జర్మన్స్ ఏమైపోయేవాళ్ళు పే చేయలేకపోవటం వల్ల ఆ యొక్క మనీయే కానీ ల్యాండే కానీ వాటిని అన్నీ ఎవరు సొంతం అయిపోయాయి, ఈ జూయిష్ వాళ్ళ యొక్క
సొంతం అయిపోయాయి అన్నమాట. దానితోడు అసలుకి డిప్రెషన్ వల్ల ఇలాంటి లోన్స్ని ఎక్కువగానే తీసుకున్నారు జర్మన్స్. అలాంటివి ఎక్కువగా ప్రాఫిట్ ఎవరికి వచ్చిందంటే ఈ జూయిష్కి వచ్చిందని చెప్తున్నాడు. అలాగే ఈ నొమెడిక్ అన్న వాళ్ళు మనం చూసినట్లయితే ఈ నొమెడిక్గా ఉన్న జిప్సీస్ ఏమో ఒకచోట సెటిల్ అయిపోయి అక్కడ వర్క్ చేసి మంచిగా ఆ సొసైటీకి ప్రాఫిట్ తెచ్చే విధంగా ఉండకుండా ఎప్పుడు మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్లే అసలుకి ప్రాబ్లం అన్నది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇంకా మనం చూసినట్లయితే చిల్డ్రన్ హీ ఆల్సో అటాక్డ్ కమ్యూనిజం అండ్ క్యాపిటలిజం. ఎందుకు హిట్లర్ కమ్యూనిజం మీద క్యాపిటలిజం మీద అటాక్ చేశాడని మనం చూసినట్లయితే జూయిష్ కాన్స్పిరసీస్ అంటున్నాడు. చిల్డ్రన్ కాన్స్పిరసీస్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, సీక్రెట్ ప్లాన్స్ అని చెప్పుకున్నాం. అంటే జూయిష్ యొక్క సీక్రెట్ ప్లాన్సే ఈ కమ్యూనిజం అన్నా క్యాపిటలిజం అన్నా అనేసి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, హీ ప్రామిస్డ్ టు ద బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్టేట్ విచ్ వుడ్ ఫైట్ విత్ ద బోత్ ఆఫ్ దెమ్. ఈయన ఎవరితో ఫైట్ చేశాడని చెప్తున్నాడు చిల్డ్రన్, సొసైటీలో కమ్యూనిస్ట్ తర్వాత క్యాపిటలిస్ట్తో రెండిటితో ఫైట్ చేస్తాను అనేసి జర్మన్స్కి ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, ఈ క్యాపిటలిజం అండ్ ద గ్రేట్ డిప్రెషన్, ఈ గ్రేట్ డిప్రెషన్ టైమింగ్లో హీ అపీల్డ్ ఎస్పెషల్లీ టు ద మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ డిప్రెషన్ వల్ల ఈ క్యాపిటలిస్టుల వల్ల భయపడుతున్నారో వాళ్ళకి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే ఈయన అప్పీల్ చేస్తున్నాడు అనమాట, మిమ్మల్ని నేను మంచి లైఫ్ని ఇస్తాను అనేసి మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువగా ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఆయనకి అట్రాక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది చిల్డ్రన్. ఓకే, ఇంకేం చెప్తున్నాడు చూసినట్లయితే, హిట్లర్ వాజ్ ఆల్సో అపోజ్డ్ టు వర్కింగ్ క్లాస్ మూమెంట్ లెడ్ బై ద కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్. ఓకే, అయితే మనం ఇక్కడ చూసినట్లయితే హిట్లర్ ఎవరిని ఇంకా హేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చిల్డ్రన్, ఆపోజిట్ ద వర్కింగ్ క్లాస్. ఎవరైతే వర్కింగ్ క్లాస్ అని చెప్పుకుంటారో అలాంటి మూమెంట్స్ని కూడా ఆయన హేట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి కమ్యూనిస్ట్ని తర్వాత సోషలిస్ట్ని కూడా ఈయన హేట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే, అయితే చిల్డ్రన్ ఈయన కమ్యూనిస్ట్ని హేట్ చేస్తున్నాడు, సోషలిస్ట్ని హేట్ చేస్తున్నాడు, క్యాపిటలిస్ట్ని హేట్ చేస్తున్నాడు. మరి నాజిజంలో ఎలాంటి థియరీ ఉంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, in such a situation, Nazi party's propaganda gave some hope of a better future. చిల్డ్రన్, ఈ నాజీ పార్టీ ఎప్పుడైతే లీడింగ్లోకి వచ్చిందో అలాంటి సొసైటీ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఆ టైమింగ్లో ఏమంటున్నాడు, ప్రోపగండా అంటే అనౌన్స్ చేసుకున్నారు, వాళ్ళు స్ప్రెడ్ చేసుకున్నారు. ఏమని అని అంటే గేవ్ సమ్ హోప్ ఆఫ్ బెటర్ ఫ్యూచర్. ఇలాంటి బెటర్ ఫ్యూచర్ కోసం అని ఏం చేసేవాడు అంటే హిట్లర్ కొన్ని ప్లేసెస్ని పోయి ఆక్యుపై చేసేసుకునేవాళ్ళు చిల్డ్రన్. ఆక్యుపై చేసుకొని అక్కడున్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా నాజీ పార్టీస్ తీసేసుకొని జాబ్స్ అనేవి జర్మన్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇలాంటి టైమింగ్లోనే ఏమవుతుంది అని అంటే హిట్లర్ని అరెస్ట్ చేస్తారు చిల్డ్రన్. ఆ టైమింగ్లో ఆయన్ని జైల్లో కూడా పెడతారు. పెట్టినప్పుడు ఆయన ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ మెయిన్ కాంఫ్ అనేది ఒక ఆయన యొక్క ఐడియాలజీస్ అన్నీ కూడా ఒక థియరీ లాగా ఒక బుక్ని రాస్తాడనమాట. ఓకే, అదే నాజీస్ బైబిల్ అని కూడా అంటారు అనమాట. ఓకే చిల్డ్రన్, అసలుకి నాజీ పార్టీ అంటే ఏంటి, అసలు నాజీ మీనింగ్ ఏంటి అంటే నేషనల్ సోషలిజం. ఓకే చిల్డ్రన్, నేషనల్ సోషలిజం మీన్స్ అంటే ఏంటి, నేషనల్ అంటే జర్మన్స్ అందరు కూడా, సోషలిజం అంటే ఏంటి చిల్డ్రన్, ఈక్వాలిటీ. జర్మన్స్ అందరూ ఈక్వలే అన్నది అనమాట నాజీ అంటే అర్థం. ఓకే, ఈ నాజీ పార్టీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే హిట్లర్ ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే హిట్లర్ ఎలాగా సొసైటీలో మారిపోయాడని చెప్తున్నాడు చిల్డ్రన్, హిట్లర్ వాజ్ అన్క్వశ్చన్డ్ లీడర్ ఆఫ్ ద నాజీ పార్టీ. ఆయన్ని ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేసే విధంగా ఉండేది కాదనమాట సొసైటీ. ఇంకేం చెప్తున్నారు చిల్డ్రన్, ఇన్ 1928 ద నాజీ పార్టీ హ్యాడ్ గాట్ లెస్ దాన్ 2.6% ఓట్స్ ఇన్ ద పార్లమెంట్ అనమాట. అంటే లోవర్ హౌస్ ద జర్మన్ పార్లమెంట్. ఓకే, ఇలా ఆ పార్లమెంట్లో ఆయనకి కేవలం 2.6% మాత్రమే ఆ పార్టీ ఏం చేసింది అని అంటే ఓట్స్ అన్నవి కలిగి ఉందన్నమాట. అయితే చిల్డ్రన్ ఇంకేం చెప్తున్నాడు, బట్ బై
1932కి వచ్చేసరికి ఆ పార్టీ యొక్క ప్రయారిటీ ఎలా కనపడుతుంది చిల్డ్రన్? ఇట్ హ్యాడ్ బికమ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ జర్మనీ విత్ 37% ఓట్స్ అని చెప్తున్నాడు కదా. అంటే 30% ఆఫ్ ఓట్స్ దాకా మనం చూసినట్లయితే ఎంత పీరియడ్ ఉంది చిల్డ్రన్? 1928 నుంచి 1932 అని మనం చూసినట్లయితే 4 years లోపలే ఇంతగా మెజారిటీని ఎలా తెచ్చుకుంది జర్మన్లో నాజిజం అనేసి చూసినట్లయితే అది హిట్లర్ వల్లనే అని తెలుస్తుంది అనమాట. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏం చిల్డ్రన్? ఆల్రెడీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటి? వైమర్ రిపబ్లిక్ పార్టీ అని చెప్పుకున్నాం కదా. అంటే లీడింగ్లో ఉన్న పార్టీ, రూల్ చేస్తున్న పార్టీ వైమర్ రిపబ్లిక్ పార్టీ. అయితే ఎక్కువ మెజారిటీని 1932కి వచ్చేళ్ళకే జర్మనీలో ఈ నాజిజం పార్టీ సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. ఇలాంటి కండిషన్లో ఏమైందంటే 1934 దగ్గరకు వచ్చేసరికి హిడెన్బర్గ్ అనే ప్రెసిడెంట్, వైమర్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ ఏమవుతాడంటే చనిపోతాడు. చనిపోయినప్పుడు సెకండ్ కండిషన్లో లీడింగ్లో ఉన్న పార్టీ ఏది అని అంటే నాజీ పార్టీయే కదా. కాబట్టి అప్పుడు నాజీ పార్టీకి చైర్మన్గా అప్పుడు దాకా ఉన్న ఈ నాజీ పార్టీలో ఉన్న హిట్లరు అప్పుడు ఏమైపోతాడు అంటే ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసుకుంటాడు చిల్డ్రన్. ఓకే, అలా అనౌన్స్ చేసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా రూల్ చేశాడు అన్నది ఈ డిస్కషన్లో చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ అన్డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ రూల్స్ అంటున్నాడు. చిల్డ్రన్, అన్డెమోక్రటిక్ అంటే ఫ్రీనెస్ లేకుండా అబాలిష్ చేశాడు. తర్వాత వచ్చేసి ఆటోక్రటిక్ అంటే ఎలాంటి పవర్ అంటే కాన్స్టిట్యూషనల్ పవర్ అన్నది ఆయన చేతిలోకి తీసేసుకొని సొసైటీని రూల్ చేశాడు అంటున్నాడు. చిల్డ్రన్, అసలుకి ఆటోక్రటిక్ రూల్స్ ఏంటి? అసలుకి నాజీ యొక్క ఐడియాలజీ, ఆయన యొక్క ఐడియాలజీ ఏమై ఉందో మనకి తెలిస్తే అసలుకి ఆయన కాన్స్టిట్యూషన్ ఎలా ఉన్నదన్నది మనకు తెలుస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, ఆయన ఐడియాలజీ ఎలా ఉందో మనం ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? ఫ్రమ్ హిట్లర్స్ స్పీచ్, ఆయన స్పీచ్లో మనకి ఆయన ఐడియాలజీ తెలిసిపోతుంది చిల్డ్రన్. ఇక్కడ ఏమంటున్నాడు? హిట్లర్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రేస్ టు కంకర్ ద వరల్డ్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? అసలుకి జర్మన్ రేస్ అన్నది వరల్డ్ త్రూనే అసలుకి రేస్ ఒకటి తిరుగులేని రేసు, తర్వాత అందరికంటే హై రేస్ వీళ్ళదే అనేసి చెప్పుకుంటున్నాడు అనమాట. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నారు చూడండి? ఫర్ దిస్ ఎర్త్ ఈజ్ నాట్ అలాటెడ్ టు ఎనీ వన్ నార్ ఈజ్ ఇట్ ప్రజెంటెడ్ టు ఎనీ వన్ యాజ్ ఎ గిఫ్ట్. ఇంకేం చెప్తున్నాడు అంటే అసలుకి ఎర్త్ అన్నది ఎవరికి కూడా కేటాయింపబడలేదు అంటున్నాడు. అలాగే ఎవరికి కూడా ఎనీ వన్ యాజ్ ఎ గిఫ్ట్, ఎవరికి గిఫ్ట్ కూడా చేయబడలేదు అని చెప్తున్నాడు. ఓకే, అయితే మరి ఎవరికి ఇది ఉండాలి అనేసి ఆయన చెప్తున్నాడు అంటే ఇట్ ఈజ్ అవార్డెడ్ బై ద providence of people who in their hearts have the courage on conquer it, the strength of preserve it అని అంటున్నాడు. అంటే ఏం చిల్డ్రన్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఎవరికి అయితే వాళ్ళ హార్ట్లో అంటే వాళ్ళ యొక్క ధైర్యం అనమాట, కరేజ్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఎవరైతే ధైర్యంగా ఉంటారో, సాహసాలను ప్రదర్శిస్తారో వాళ్ళు మళ్ళీ స్కిల్ ఉండి వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అది గాడ్ అన్నది ఏం చేస్తాడు అని అంటే ఇస్తాడు అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఓకే, ఇంకేం చెప్తున్నాడు అంటే ప్రైమరీ రైట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ద రైట్ టు లైఫ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి? అసలుకి వరల్డ్ మొత్తంలోనే మనం చూసినట్లయితే ప్రైమరీ రైట్ ఏంటి? ఆ ప్రైమరీ రైట్ అని మనం చూసినట్లయితే సో ఫార్ యాజ్ ఎ వన్ పొజెసెస్ ద స్ట్రెంగ్త్ ఫర్ దిస్, ఎవరికైతే ఆ స్ట్రెంగ్త్ ఉంటుందో అంటే ఆ స్కిల్ ద్వారా తర్వాత వాళ్ళ యొక్క రేస్ ద్వారా ఎవరికైతే బలంతో దాన్ని నెట్టుకొస్తాడో, బుద్ధి బలమే కానీ తర్వాత వాళ్ళ యొక్క బాడీ యొక్క స్ట్రెంగ్తే కానీ, ఓకే చిల్డ్రన్, అలాగా తీసుకొని వస్తారో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నారు చిల్డ్రన్. ఇక్కడ చూడండి, అడాప్టింగ్ ఇట్ టెరిటరీ టు ఇట్స్
పాపులేషన్ సైజ్. అలాంటి వాళ్ళకే ఇలాంటి హక్కులను గాడే ఇచ్చేస్తాడు. వాళ్ళ టెరిటరీస్ని వాళ్ళు విస్తరించుకోవచ్చు, వాళ్ళ సైజుని వాళ్ళు దాన్ని ఏం చేసుకోవచ్చు అనమాట, పెంచుకోవచ్చు అనేసి చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈయనకి ఉన్న పాపులారిటీ అలాంటిది, ఆయన యొక్క ఐడియాలజీ ఏంటంటే అలాంటిది అనమాట. అంటే నాజీస్ రేస్ బలమైన రేస్, నాజీ రేస్ గొప్ప రేస్, అలాంటి బలమైన వాళ్ళు కాబట్టి అది వాళ్ళ రైట్ అనమాట. ఏంటి, పక్కన ఎవరినైనా కానీ అణిచేసైనా కానీ వాళ్ళ టెరిటరీస్ని పెంచుకునే అంత పాపులేషన్ వాళ్ళకుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, చూడండి, మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. హిట్లర్స్ ఐడియా ఆఫ్ వరల్డ్ కాన్క్వెస్ట్ కరెక్ట్. ఇది మీరు హిట్లర్ యొక్క భావన మనం కరెక్ట్ అనుకోవాలా లేదా అని అడుగుతున్నాడు. డూ యూ థింక్ దట్ ద వరల్డ్ షుడ్ బి బిలాంగ్ టు దోస్ హూ హ్యావ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అలోన్. మనం చూసినట్లయితే వరల్డ్లో మనము ప్రపంచాన్ని సాధించాలి అని అంటే మనకి కూడా పవరు, తర్వాత స్ట్రెంగ్త్, వీటి వల్లనే మనం ఆ కరేజ్ వలన లేకపోతే ఈ స్ట్రెంగ్త్ వలన మాత్రమే మనం జయిస్తామా అనే భావన కరెక్టేనంటారా హిట్లర్ అన్న ఐడియాలజీ అనేసి మనల్ని అడుగుతున్నాడు. ఓకే చిల్డ్రన్, దీన్ని బట్టేసేసి హిట్లర్ యొక్క ఐడియాలజీ ఏంటో మనకు అర్థమైంది కదా. అలాంటి హిట్లర్ ఐడియాలజీతో హిట్లర్ ఎలా రూల్ చేశాడు అన్నది మనం ఈ పారాగ్రాఫ్ చూద్దాం చిల్డ్రన్. ఓకే, హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమీడియట్లీ టుక్ ద స్టెప్స్ అని ఇక్కడ మనకు ఉంది కదా చిల్డ్రన్. ఆయన ఇమీడియట్లీగా తీసుకున్న స్టెప్స్లో మనం చూసినట్లయితే ఏది ఉందని మనం చూసినట్లయితే, హీ స్టాప్డ్ ద వర్కింగ్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్. ఫస్ట్గా ఆయన దేన్ని స్టాప్ చేశాడు అని మనం చూసినట్లయితే పార్లమెంట్ని స్టాప్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇంకా ఏం చేశాడు అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి చిల్డ్రన్, కమ్యూనిస్ట్ అండ్ పుట్టింగ్ దెమ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. ఈ క్యాంప్స్ మనకి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరీ ముఖ్యంగా ఆయన ఎవరిని ఎక్కువ హేట్ చేసినట్టు కనిపిస్తుంది చిల్డ్రన్, కమ్యూనిస్ట్ అని చెప్పాడు. ఓకే, నాట్ ఓన్లీ కమ్యూనిస్ట్ చిల్డ్రన్, జూయిష్ని కూడా బాగా హేట్ చేస్తాడు. అది మనకి ఫర్దర్ లెసన్లో వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జూయిష్ స్లేవ్స్ లేబర్స్ ఇన్ బచ్చన్వాల్డ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నియర్ జానా జర్మనీ ఇన్ 1945. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటున్నాం కదా, ఇక్కడ కూడా మనకి ఇచ్చాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఎక్కడున్నాయి అని మనం చూసినట్లయితే బచ్చన్వాల్డ్ అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఈ బచ్చన్వాల్డ్ ఎక్కడుంది అని మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ లెసన్లో 1919 తర్వాత నుంచి జర్మనీలో ఎలాంటి పార్టీ ఉందని చెప్పుకున్నాం చిల్డ్రన్, వైమర్ రిపబ్లిక్ పార్టీ అని చెప్పుకున్నాం కదా. అంటే ఆ పార్టీ నేమ్ వైమర్ అని ఎందుకు పెట్టారు అని అంటే ఈ ప్లేస్ ఇది ఏదైతే మనం ఈ క్యాంపస్ గురించి చెప్పుకుంటున్నామో ఈ క్యాంపస్కి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ ప్లేసే వైమర్ అనమాట. ఆ వైమర్ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చిల్డ్రన్, చాలా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, అలాగే చాలా వైడ్గా ఉంటాయి అన్నమాట రోడ్సే కానీ, తర్వాత ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్కే కానీ అది చాలా ఎలాగుండేవి అంటే చాలా వైడ్గా పెద్దగా ఉండేవి అనమాట ఆ ప్రాంతం. దానివల్ల అది మళ్ళీ దాని తోడు హైట్లో కూడా ఉండేది చిల్డ్రన్. ఓకే, హిల్లీ ఏరియా అసలు చెప్పాలంటే. ఓకే, అలాంటి హిల్లీ ఏరియాలో ఈయన ఏం చేశాడు అని మనం చూసినట్లయితే ఈ క్యాంపులన్నింటినీ పెట్టాడనమాట. సబ్ క్యాంప్స్ చాలా ఉండేవి చిల్డ్రన్. ఇలాంటి క్యాంపుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పిక్చర్ మీకు కనిపిస్తుంది చూడండి చిల్డ్రన్. వీడియోలో ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి, జూయిష్ స్లేవ్స్ గురించి చెప్తున్నాడు కదా. ఇది జూయిష్ స్లేవ్స్ గురించి చెప్తే ఇక్కడేం చెప్తున్నాడు, కమ్యూనిస్ట్ వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఓకే, అంటే ఏంటి, అక్కడ సబ్ క్యాంప్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఆ క్యాంప్స్ అన్నిటినీ ఏమంటున్నాడు, అసలుకి ఈ క్యాంప్స్ అన్నిటిలో ఏం జరుగుతాయి అని మనం చూసినట్లయితే అసలుకి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే ఏంటి అని అంటే పనిష్మెంట్ క్యాంప్స్ అనమాట. ఓకే చిల్డ్రన్, కానీ చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే అసలుకి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అన్నవి పనిష్మెంట్ క్యాంప్స్ అంటున్నాం కదా, అసలుకి ఈ క్యాంప్స్ని అసలుకి హిట్లర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనం చూడండి చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసేసి ఏమంటున్నాడు,
On 3rd March 1933, the famous Enabling Act was passed అంటున్నాడు. చిల్డ్రన్ అసలుకి ఆ యాక్ట్ తర్వాత నుంచి ఏమందని చెప్తున్నాడు చిల్డ్రన్, దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ అంటున్నాడు. అసలుకి ఈ యాక్ట్ ఏంటి, అసలు అంతగా డిక్టేటర్షిప్ అసలుకి జర్మన్కి ఎందుకు వచ్చింది, ఈ యాక్ట్ అసలుకి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఆల్రెడీ మనం మన డిస్కషన్లో 1919 తర్వాత వైమర్ రిపబ్లిక్ పార్టీ చేసేసి మనం చూసినట్లయితే డెమోక్రటిక్ పార్టీ అనమాట. కాబట్టి అక్కడ ఏం జరిగింది అని మనం సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ చిల్డ్రన్ అది. కాబట్టి వాళ్ళకి పార్లమెంట్ ఉన్నది కాదా, అయితే పార్లమెంటును కూడా ఆయన ఏం చేసేసాడు, స్టాప్ చేసేసాడు కదా. అలా స్టాప్ చెయ్యటానికి ముందు ఏం జరుగుతుంది అని అంటే, అలా స్టాప్ చేయడానికి అంత పవర్ రావడానికి ఏంటి అని అంటే మనం ఆల్రెడీ చూసాం, అక్కడున్న ప్రెసిడెంట్ అన్న ఆయన డెడ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చనిపోవటం వల్ల ఈ వాళ్ళ యొక్క పార్లమెంట్లో ఏమవుతుంది అని అంటే, ఈ ఎవరి యొక్క ఓటింగ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అన్నది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఆ పార్లమెంట్లో జర్మన్స్తో పాటు అంటే నాజీస్తో పాటు నార్మల్ జర్మన్స్ కూడా కొంతమంది నాజీస్ని ఇష్టపడిన వాళ్ళు ఉండేవాళ్ళు చిల్డ్రన్. వాళ్ళు తర్వాత వచ్చేసేసి ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు, తర్వాత వచ్చేసేసి మనం చూసినట్లయితే కమ్యూనిస్ట్ వాళ్ళు, తర్వాత సోషలిస్ట్ వాళ్ళు, అలా అన్ని పార్టీస్ అన్నవి అక్కడ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ పార్టీస్ అన్నీ ఉన్న టైమింగ్లో ఫస్ట్గా ఏం చేస్తాడు అంటే హిట్లర్ స్పీచ్ ఇస్తాడు చిల్డ్రన్. ఆల్రెడీ మనం హిట్లర్ స్పీచ్ ఎలా ఉంటుందో విన్నాం కదా. అయితే ఈ స్పీచ్లో ఈయన యొక్క స్పెషాలిటీ ఏం చెప్తాడు అని మనం చూసినట్లయితే, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా వీటితో ఎలా ఉంటాను అని చెప్తాడు అని అంటే పీస్ఫుల్గా ఉంటాను అని చెప్తాడు అనమాట. అలా పీస్ఫుల్గా ఉంటాను అనేసి చెప్పి తర్వాత అందరికీ జర్మన్స్కి పీస్ఫుల్ లైఫ్ ఇచ్చి తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వాళ్ళందరికీ జాబ్స్ని తీసుకొస్తాను అనేసి చెప్తాడు. ఓకే, అలాగా చెప్పటం వల్ల ఆ తర్వాత నాజీస్ ఏం చేస్తారు చిల్డ్రన్, ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత నాజీస్ సెల్యూట్ చేస్తారు, తర్వాత క్లాపింగ్ చేస్తారు కదా చిల్డ్రన్. ఇవన్నిటికీ వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అట్రాక్ట్ అయిపోయి ఈయన యొక్క అజెండాని వాళ్ళు అగ్రీ చేస్తారు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అని అంటే ఓటింగ్ సిస్టమ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈయన అసలు ఎందుకు స్పీచ్ ఇచ్చాడు అని అంటే, అక్కడ నాజీస్ కంటే కూడా మిగతా వాళ్ళ యొక్క ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయనకి నాజీస్ కంటే కూడా ఒక 30 వర్డ్స్ ఈయనకి రావాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ 30 వర్డ్స్ని ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈయన ఈ స్పీచ్ ఇస్తాడు. అయితే చాలామంది దానికి ఇష్టపడరు చిల్డ్రన్ ఆ టైమింగ్లో. అయితే ఈయన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎవరు ఎలా అగ్రీ చేస్తారనేసి ఓటింగ్ దగ్గర కూర్చుంటాడు అనమాట. కూర్చున్నప్పుడు ఈయన ఇచ్చిన స్పీచ్ వల్ల చాలామంది నార్మల్ జర్మన్స్, తర్వాత డెమోక్రటిక్ పార్టీస్ వాళ్ళు, సోషలిస్టులు వీళ్ళందరూ కూడా కొంతమంది చేంజ్ అవ్వారు చిల్డ్రన్. కాబట్టి ఆ లాస్ట్కి వచ్చేసేసి ఓటింగ్లో 60% ఆఫ్ ఓటింగ్ నాజీస్కి పడితే 40% ఆఫ్ ఓటింగ్ వైమర్ రిపబ్లిక్ డెమోక్రటిక్ పార్టీకి పడతాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, దీనివల్ల ఆయనకి ఎలాంటి అంటే పవర్ అన్నది ఇంక ఇప్పుడు ఎవరికి వచ్చింది అని అంటే హిట్లర్కి వచ్చేసింది. హిట్లర్కి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆయన ఉన్న కాన్స్టిట్యూషన్ని మార్చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అదే చిల్డ్రన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాము. ఏమని చిల్డ్రన్, ఆటోక్రటిక్ రూల్స్ అని చెప్తున్నాం. డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ రూల్స్ అంటే ఏంటి, ఇంకా ఆయన ఎప్పుడైతే పవర్లోకి వచ్చి ఈ ఓటింగ్ అన్నది జరిగిందో అప్పటి నుంచి ఏం చేశాడని చెప్తున్నాడు, ఆయన రూల్స్ అన్నవి స్టార్ట్ చేశాడు. అంటే ఆటోక్రటిక్ అంటే మనం ఏం చెప్తున్నాం చిల్డ్రన్, కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేశాడు అనమాట. ఏంటి కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయటము అని అంటే, ఎవరిని కూడా
మనం చూసినట్లయితే క్యాబినెట్లో ఏదైనా కానీ బిల్స్ అన్నాయి పెట్టినప్పుడు మనం ఆ లెజిస్లేటివ్ బిల్స్లో ఏం చేస్తాం చిల్డ్రన్, దాని మీద క్యాబినెట్ డిస్కస్ చేస్తుంది లోక్సభలో, తర్వాత రాజ్యసభలో. ఎస్నా చిల్డ్రన్, అట్లాగే వీళ్ళకి కూడా పార్లమెంట్లో ఉంటుంది హయ్యర్ సభ, లోవర్ సభ అనేసి. కాబట్టి ఈ రెండు వాటిలో డిస్కషన్ ఏమీ లేకుండా పార్లమెంట్ని డిజాల్వ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ అన్నది ఈయనే రాసుకుంటాడు. ఆ కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే నాజీ యొక్క ఐడియాలజీ, ఏదైతే ఆయన ఐడియాలజీ ఉన్నదో అదే కాన్స్టిట్యూషన్గా మార్చేస్తారనమాట. దీన్ని బట్టి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఆయన ఏదనుకుంటే దాన్ని అమలు చేసేస్తాడనమాట ఆ సొసైటీలో. ఓకే, అలాగే చిల్డ్రన్ ఎవరైతే ఈయన రూల్స్కి ఫాలో అవ్వరో వాళ్ళని ఏం చేసేవాడు అని అంటే ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి పంపించేవాడు అనమాట. ఓకే చిల్డ్రన్ మనం ఇంకా నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సింది ఎంత ఉంది చిల్డ్రన్. దే డిడ్ ఆల్ దిస్ టు బిల్డ్ ఏ స్టేట్ ఆఫ్ హర్రర్ అండ్ ఫియర్. అసలుకి హర్రర్ అండ్ ఫియర్ ఎలా వచ్చింది, తర్వాత వచ్చేసేసి అసలుకి ఆయన డిక్టేటర్షిప్ అన్నది ఎలా వచ్చింది చిల్డ్రన్. మనం చూసినట్లయితే వరల్డ్ త్రూలో డిక్టేటర్షిప్స్కి మనం చెప్పే నేమ్స్ ఏవి అని అంటే ఫస్ట్గా అలెగ్జాండర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి హిట్లర్నే చెప్తాడు చిల్డ్రన్. ఓకే, ఎలాంటి వాటిని ఫాలో చేశాడు ఆయన, ఎలాంటి వాటి వల్ల ఇలాంటి క్యాంప్స్లో జరిగినవి ఏంటి అన్నది మనం తెలుసుకుందాం చిల్డ్రన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా పారాగ్రాఫ్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే.